పోలింగ్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి. ప్రధానంగా పలనాడులో అంటే మా జిల్లాలో చాలా ఎక్కువగా హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఒక విధంగా చెప్పాలంటే కానీ విని ఎరుగని రీతిలో ఏ రోజు జరగనటువంటి విధంగా ఏ ఎన్నికల్లోనూ జరిగినంత హింస అక్కడ చోటు చేసుకుంది. ఆ హింస చోటు చేసుకోవడానికి గల కారణాల మీద మేము ఈసీకి అనేక రకాలుగా రిపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజున పోలింగ్ రోజున పోలీసులు అసలు రిస్క్యూకు రానటువంటి పరిస్థితిని కూడా వివరించడం జరిగింది. తర్వాత అక్కడ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు, కలెక్టర్ని మార్చారు, ఇంకా కొన్ని చోట్ల కలెక్టర్ని మార్చారు. ఏదో కొంత జరిగింది, ప్రాథమికంగా తప్పు జరిగిందనేటువంటి భావన సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి తరుణం. ఈ తరుణంలో మరి అనేక చోట్ల బూతులు క్యాప్చర్ చేసుకున్నారు, దొంగ ఓట్లు వేసుకున్నారు, ఈవీఎంలను పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు, బూత్ క్యాప్చరింగ్ జరిగింది. తెలుగుదేశం వాళ్ళు కూడా భయంకరంగా చేసేటటువంటి పరిస్థితి